ఆట మొదలైనప్పుడు నేనేంటో చూపిస్తా. అమ్మో, కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్. నిన్ననే ఓ కోళ్ళ కలిసింది. గాయల నేను 4 నెలల కింద వీళ్ళ ఊరికి పోయినా. ఏడికి? తిమ్మాపూర్ పోయినా. తిమ్మాపూర్ పోయినప్పుడు జనాలను అడిగిన, ఏం నడుస్తుంది, ఎట్టట సంగతి, సంసారం ఎట్టట ఉంది, తిమ్మాపురం జనాలు ఏమనుకుంటుర్రు, మరి ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అంటారు, మరి తిమ్మాపూర్లో పుట్టి పెరిగినందుకు కిషన్ రెడ్డి మరి ఏమన్నా గట్టిన ఏమన్నా సాయం చేసిండా, ఏంది ఏం కథ అని అడిగితే, అయితే అలా ఓ ముసలాం ఏమన్నది అయ్యా అంటే, ఏముంది అయ్యా, కేంద్ర మంత్రి ఇక ఆయన ఉంచే ఇచ్చుకపోయి బచ్చలపండు అయినది, అగోది మా పొలగాని జీతం ఉంచుకుంటూ ఏ కాలం కూడా ఇయ్యలే, మా పొలగాని జీతం ఉంచుకొని ఏ కాలం ఇయ్యలేదు, పసలు ఎగ్గొట్టిండు మాకు అన్నది. కొని పాడై పొరుగారు, ఎక్కడి ముచ్చట ఇది, ఎక్కడి కథ, పసలు ఎగ్గొట్టుడు ఎట్ట సంగతి, కిషన్ రెడ్డికి ఎట్ట న్యాయం అవుతుంది, ఎట్ట ధర్మం అవుతుంది, ఎట్ట జయం అవుతుంది, ఏంది ఏం కథ, నేను పరిశాన్ అయిపోయినా. నిజమే అయ్యా, మాకు పసలు ఎగ్గొట్టిండు, మా పొలగాని జీతం ఉంచుకుంటూ మాకు పసలు ఎగ్గొట్టిండు అని అంటే, నేను నీ పాడైపోను ఇదా అదా అని అది బాగానే సోషల్ మీడియాలో మూత మోగింది. అయితే నిన్న ఓ కోళ్ళాగా కలిసింది నాకు, అక్కడిదే కేశంపేట కోళ్ళాగా, ఈయన పేరు పాండురంగారెడ్డి. అయితే నిన్న వరుస మీకు వరుస వచ్చి ఏమాపిరా మీ కిషన్ రెడ్డి వ్యవహారం గిట్నే ఉంటుందా, వస అని రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేయించుకొని కూలోనికి జీతగానికి డబ్బులు ఇవ్వద్దా అని, ఇదే నా తరీకా అంటే, తాత వాస్తవమే, నువ్వు అన్నమాట వాస్తవమే, జరిగింది ముచ్చట, మీరు కిషన్ రెడ్డి ఊరికి పోయిర్రు, ఎవరెవరితో ఏం మాట్లాడిచ్చిర్రు, ఏం మాట్లాడిర్రు, నేను మాట్లాడిచ్చిందే ఉంది పిల్ల, వాళ్ళ కడుపులో ఉన్న ఆంబయం అంతా ఎలా పోసుకుర్రు, అదే తాత, వాళ్ళ కడుపులో ఉన్న బాధ చెప్పుకుర్రు, అందులో ఒక ఆమె మా పొలగానికి జీతం చక్కగా ఇవ్వలేదు, ఈ అన్నమాట వాస్తవమే, నేను కూడా వినా ఆర్చుకున్నా, కానీ ఎవరికో ఒప్పచెప్పిండే ఆ ముచ్చట కిషన్ రెడ్డి చెవిలో పడ్డది. కిషన్ రెడ్డి చెవిలో పడ్డాక ఆయనే ఈ ఎవరికో ఇక ఆయనే చూడబోతాడా చేయబోతాడా తాత, ఆయన చేతి కింద మనుషులు ఉంటారు, ఆయన ఏమనుకుంటాడు అంటే అంత ఇచ్చిరు కదా చేసిరు కదా మంచిగా చేస్తారు కదా అనుకుంటాడు, కానీ గిట్లా నడవంగా దొంగలు ఊరు పంచుకునే వ్యవహారం చేస్తారని ఆయన కలగంటాడా తాత, ఆయన మాత్రం వద్దంటాడా. అయితే మన అడిగిండు, పలానా బాపతిలో ఏదో పశ సంగతి అట ఇయ్యలేరా, ఏంది ఏం కథ అని అడిగిండు. ఈ ముచ్చట నా చెవులో కూడా పడ్డది అనేది ఆ కోయిలాగా అనుకొస్తుంది. ఒకసారి ఆ కోయిలాగా ఏమన్నది, ఏంది ఓ పియా యో ఇంకరా, ఆ కోయిలాగా ఏమన్నది ఏం కథ అనేది ఒక్కసారి మనం ఇంకో ఈ వీడియోలో చూద్దాం. నిన్న కలిసింది కోయిలాగా, నిన్న జూబ్లీ హిల్స్ ప్రచారానికి వచ్చింది. కిషన్ రెడ్డి సొంత ఊర్లో అడుగు పెట్టింది తాత. అయితే అందులో ముసలామే నా కొడుకును జీతం ఉంచుకుర్రు, నా ఏ కానా ఇయ్యలేదు, ఇదే నా పద్ధతి, మా పసలు ఎగ్గొడతారు అనేది అన్నది ముసలిది. మరి వీళ్ళకు పసలు ఇప్పించే ఉపాయం చేసిండా, నా వీడియో చూసిండా కిషన్ రెడ్డి? చెప్పినాము, చేసిండు గూడూరు ఆయనకు అప్పచెప్పింది, చెప్తి కదా సంగతి. మరి ఏంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయితే స్వయంగా పైసలు పంచడు కదా, జీతాలు ఇయ్యాడు, కింద చేతి కింద ఉంటాయి పైసలు ఇయ్యాడు, ఇట్లా భీమానలాగా ఆయన్ని ఇన్ని అనుగుణంగా కూడా కాదు కిషన్ రెడ్డి గారు చెప్పేది, లోపలినే చెప్తాడు. అంత మొత్తానికైతే ఆ కుటుంబానికి న్యాయం చేసిండా మరి? అది గూడూరు ఆయనకు అప్పచెప్పి, అదేందో చూడు, దాని వ్యవహారం ఏందో చూడు అని చెప్పాడు. ఇక మళ్ళీ నేను ఎక్కువ అడగలేదు కాబట్టి మళ్ళీ నేను దాని మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళ ఆ మాట అయితే చెప్పిండు. ఇప్పుడు నర్సయ్య తాత కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత ఊర్లో అడుగు పెట్టింది తాత. అయితే అందులో ముసలామే నా కొడుకును జీతం ఉంచుకుర్రు, నా ఏ కానా ఇయ్యలేదు, ఇదే నా పద్ధతి, మా పసలు ఎగ్గొడతారు అనేది అన్నది ముసలిది. మరి వీళ్ళకు పసలు ఇప్పించే ఉపాయం చేసిండా, నా వీడియో చూసిండా కిషన్ రెడ్డి? చెప్పినాము, చేసిండు గూడూరు ఆయనకు అప్పచెప్పింది, చెప్తి కదా ఏందో సంగతి. మరి ఏంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయితే స్వయంగా పైసలు పంచడు కదా, జీతాలు ఇయ్యాడు, కింద చేతి కింద ఉంటాయి పైసలు ఇయ్యాడు, ఇట్లా భీమానలాగా ఆయన్ని ఇన్ని అనుగుణంగా కూడా కాదు కిషన్ రెడ్డి గారు.